Hi students, next model close test SBI prelims clerk చూసేద్దాం. సో ఏంటండి ఇక్కడ దీన్ని డబుల్ ఫిల్లర్స్ అంటారండి, దీన్నే సెంటెన్స్ కంప్లీషన్ అని కూడా అంటారు. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈచ్ సెంటెన్స్ హ్యాస్ 2 blanks. దీనికి ముందు మీకు ఒక మోడల్ చెప్పా, ఒకే బ్లాంక్ ఉంటుంది, 2 ఆప్షన్స్. ఇక్కడేమో 2 blanks indicating that something has been omitted in each blank. అవసరం లేని తీసేయాలి. Choose the group of words for the blanks which best fit the meaning of the sentence as a whole. ఇక్కడ 2 ఉన్నాయండి, 2 blanks ఉన్నాయి. ఈ 2 blanksలో కూడా ఏ వర్డ్స్ కరెక్ట్గా సరిపోతున్నాయో మనం చూడాలి. అక్కడ అది చూసే మనం ఆన్సర్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ చూడండి, ప్రిపేర్ ఉంది, సపోర్ట్ ఉంది. ఇక్కడ ప్రిపేరు, ఇక్కడ సపోర్టు. అలా ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అని ఉంది, ఇక్కడ వర్డ్ పడలేదమ్మా. నెక్స్ట్ ఆప్షన్ ఏమో పోవర్టీ, ఎనేబుల్డ్ హెల్ప్, అప్రూవ్డ్ లిట్, ఎంపవర్డ్ గైడ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అక్కర్లేదు, నా ఆన్సర్ చూస్తాను. అంటే క్వశ్చన్ ఎలాగో చూస్తాము. ప్రిపేర్, సపోర్ట్, హ్యాండిక్యాప్డ్, బిగ్ పావర్టీ. ఇక్కడ అంటే చూడండి చాలా ఈజీగా తీసే విధానం. మీకు ఇంగ్లీష్ వచ్చు, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ రీడింగ్ స్కిల్స్, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ స్కిల్స్, నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. యూ డోంట్ టేక్ ఎనీ క్లాసెస్, బట్ యు నో దట్ హూ ఆర్ వెరీ వీక్ ఎట్ ఇంగ్లీష్ అండ్ who are I think searching for the English techniques for I think pursuing the grammar topics, and then I teach. So that's why I'm teaching. సో ఇక్కడ మీరు చూడాల్సిన విషయం కూడా ఏంటంటే టక్కుమని కొన్ని దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఒక ఆన్సరు, ఒక ఆప్షను అవాయిడ్, ఇర్రెలవెంట్, అవసరం లేని ముందు తీసేయండి. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్డ్, టెక్నాలజీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది ఎక్కడండి, తీసేయండి. అనేబుల్డ్ ఉండొచ్చు, టెక్నాలజీ అప్రూవ్డ్ ఛానల్స్, టెక్నాలజీ అది ఛానల్స్ని అప్రూవ్ చేస్తుందా? సో ఒక్కసారి అది మీరు ఆలోచించాల్సిన విషయమే. తర్వాత ఎంపవర్డ్, ఎంపవర్డ్ అంటే తెలుసు కదండి, రైట్. ఇక్కడ మనం ఫైనల్గా మనం చూస్తే ఫస్ట్ ఇది తీసేసాం. ఇక్కడ ఇప్పుడు సెంటెన్స్ చదువుదామండి. టెక్నాలజీ డాష్ ఛానల్స్ బీ ఇట్ ఇంటర్నెట్ ఆర్ మొబైల్ డాషర్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ న్యూ మెడిసిన్స్. నిజంగా అది చాలా మంచిది. మీకు టెక్నాలజీ ప్రిపేర్ ఛానల్స్ అంటున్నాడండి, ప్రిపేర్ ఛానల్స్ కావు. ఎందుకంటే టెక్నాలజీ ఛానల్స్ ప్రిపేర్ చేయదు, ఎనేబుల్ చేస్తుంది, ఎనేబుల్ చేస్తుంది అన్ని రకాల దారులు అని. ఛానల్స్ అనగానే మళ్ళీ మీరు ఈటీవీ మీ టీవీ లాంటివి అనుకోకండి. అనేబుల్డ్ అంటే ఇక్కడ ఏం లేదు, ఏదైనా విషయాన్ని అంగీకరిస్తూ మనం దాన్ని అలవాటు చేసుకుని దాన్ని అమలులోకి తీసుకురావటం అన్నమాట. అందుకనే మొబైల్స్లో ఏదైనా ఎనేబుల్ డిజేబుల్ అని ఉంటుంది. ఒక ఆప్షన్ ఎనేబుల్ కొట్టంగానే దాని ఫంక్షనింగ్స్ మొదలవుతాయి. ఆ అప్లికేషన్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్స్ అన్నీ మనకి ఉపయోగంలోకి వస్తాయి. అందుకే ఎనేబుల్డ్ అనాలి, ఇది బాగా సరిపోతుంది. సో చూద్దాం ఇంకేమైనా. టెక్నాలజీ అప్రూవ్డ్ ఛానల్స్ అన్నాడు, అప్రూవ్ చేయదండి, టెక్నాలజీ కాదు. అప్రూవ్ చేసేది ఎప్పుడైనా సరే మీకు బోర్డ్స్, రికగ్నైజేషన్స్, అప్రూవ్డ్స్ అవన్నీ కూడా బోర్డ్స్ చేస్తాయి, ఇది గవర్నమెంట్ చేస్తుంది, అందువల్ల అది కాదు. అట్లాగే మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే ఎంపవర్డ్, ఎంపవర్డ్ అనగానే అధికారం. టెక్నాలజీ ఎంపవర్డ్ ఛానల్సా? అధికారం ఏంటండి, ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. మిగిలింది ఏంటండి, టెక్నాలజీ ఎనేబుల్డ్ ఛానల్స్ బీ ఇట్ ఇంటర్నెట్ ఆర్ మొబైల్ హెల్ప్ అస్. వెరీ గుడ్ అండి, 2 ఉన్నాయి కాబట్టి హెల్ప్ అస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ న్యూ మెడిసిన్స్. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటొచ్చిందమ్మా, ఇదిగో. తర్వాత చూద్దామండి రెండవది. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఫార్మర్స్ డెవలపింగ్ అన్నాడండి, డెవలప్డ్ కాదు, డెవలపింగ్ అనగానే మన కంట్రీ లాంటివి. ఫార్మర్స్ ల్యాక్ ఆఫ్ ప్రింట్ పర్లేదండి, ల్యాక్ ఆఫ్ డాష్ టు ఇరిగేషన్, అంటే ఆబ్వియస్లీ
సరైన అవగాహన లేకపోవటం వల్లే. అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ విచ్ ఎయిడ్స్ ఇన్ టు డాష్ వెదర్ రిలేటెడ్ రిస్క్స్. నిజంగా ఈ సెంటెన్స్ మనకి చాలా 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 అవసరం అండి. ఎందుకంటున్నానంటే మన వాళ్ళు ఎవ్వరు ఇన్సూరెన్స్లు చేయరు. అదే పెద్ద ప్రాబ్లం అండి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఖచ్చితంగా చేయాలి. ఇన్సూరెన్స్ గివ్స్ ద ఇన్సూరెన్స్. ఇక్కడ మనం పాయింట్కి వద్దామండి. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ అన్నాడు ఫస్ట్. ఇది మీకు ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఇరిగేషన్. ఓకే, నిజంగానే మనం ముందుకు తీసుకెళ్ళంటే యాక్సెస్ అంటే పొందడం. ఇరిగేషన్ని మనం కరెక్ట్గా పొందడానికి మన దగ్గర సరైన ఇది లేదు. ఏది ఎలా ఉపయోగించుకోవాలో మన రైతులకు తెలియలేదు. బాగుంది ఇది. తర్వాత ల్యాక్ ఆఫ్ అప్రోచ్ టు ఇరిగేషన్. అప్రోచ్ ఏంటి? అప్రోచ్ అండి ఇప్పుడు అలా ఉంచుదాం. ఎంట్రీ టు ఇరిగేషన్, ఎంట్రీకి ఇరిగేషన్కి సంబంధం లేదు. ఆపర్చునిటీస్ టు ఇరిగేషన్ ఉండదండి. ల్యాక్ ఆఫ్ వే టు ఇరిగేషన్ తప్పు. ఇక్కడ మనకి మిగిలినవి రెండే. ఇప్పుడు రెండో ఆప్షన్ని క్రాస్ చెక్ చేసుకుందామండి. మిటిగేటింగ్. ఫస్ట్ యాక్సెస్ అంటే ఏం చెప్పానండి? మీకు పొందడం. ఏదైనా మనం యాక్సెస్లో ఉన్నారా అని అడుగుతారు వాళ్ళు, అంటే మనకి అందుబాటులో ఉన్నారా అని. ఇదే కనుక మిటిగేటింగ్ అన్నాం అనుకోండి, కాస్త రిలాక్స్. అట్లాగని మీకు ఉపశమనం అని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? సో ఇట్లా ఏవైనా సరే. మరి అలాగే ఇక్కడ అసెసింగ్ అండి. అసెసింగ్ అంటే ఏంటండి? ఎస్టిమేట్ చేయడం. నాట్ అట్ ఆల్. సెకండ్ ఇది సరిపోలేదు. ఫైనల్గా మనకి మిగిలింది యాక్సెస్ అండ్ మిటిగేటింగ్. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ farmers lack of access to irrigation and crop insurance which aids in mitigating weather related risks. సో ఫైనల్గా ఇది కరెక్ట్గా సరిపోయింది. అదండి. ఆ తరువాత థర్డ్ వన్ మీరే ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. ద న్యూ స్కీమ్ డాష్ టు catalyze the overall regional growth which would be dash for both rural and urban areas of the country. ఒక్కసారి చెక్ చేయండి. సరే, ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఎయిమ్స్. ద న్యూ స్కీమ్ ఎయిమ్స్ టు క్యాటలైజ్ అన్నాడు. చూద్దాం. ద న్యూ స్కీమ్ చూడండి. మీ సాట్ అంటే తెలుసు కదా, కోరిన. అలాగనే ఆ విధంగా కైండ్. న్యూ స్కీమ్ కైండ్ టు క్యాటలైజ్ అనకూడదు కదా, అసలు తప్పు. అలాగనే వుడ్ బి హార్మ్ ఫర్ బోత్ రూరల్ అండ్ హార్మ్ ఉండదండి. బోత్ రూరల్ అర్బన్ ఏరియాస్కి హార్మ్ కాదు. ఇది తీసేద్దాం. ప్రాంప్ట్స్ టు స్కీమ్ ప్రాంప్ట్స్ అన్నాడండి. స్కీమ్కి ప్రాంప్ట్కి సంబంధం లేదు. ప్రాంప్ట్ అంటే అడగటం ఆస్కింగ్. ఓకేనా? సో అందువల్ల సంబంధమే లేదు, తీసేద్దాం. తర్వాత ద న్యూ స్కీమ్ డిజైన్ టు క్యాటలైజ్, ఏమో అలా ఉంచుదాం. తర్వాత మనకు ఇప్పుడు మిగిలినవి ఏంటి మిగిలాయి అంటే 2 తీసేస్తే ఇక్కడ 3 మిగిలాయి. సెకండ్ బ్లాంక్ని చూద్దాం. విచ్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ మీకు బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అంటున్నాడు. ఇక్కడ స్కీమ్ ఏదైనా సరే క్యాటలైజ్ చేసి ఓవరాల్ రీజనల్ గ్రోత్ తీస్తే ఏమవుతుంది? బెనిఫిషియల్ అంటే లబ్ధి పొందడం, ఉపయోగపడడం అంటే యూస్ఫుల్ అనాలి. ఇక్కడ ఎక్కడో చూసానండి, ఇదిగో యూస్ఫుల్ అనాలి, బెనిఫిషియల్ అనకూడదు. ఏదైనా అప్లై చేశాక వచ్చేది బెనిఫిషరీ. సో ప్రూవ్ చేయబడ్డం కూడా ఉండదు. ఫైనల్గా ఈ 2 ఎగిరిపోయాయి. ఇక్కడ మనం చూసేది ఈ 2. వాట్ ఈజ్ ఇంటెన్స్? ఇంటెన్స్ అంటే అనుకున్నట్లు. ఏంటమ్మా? అనుకున్నట్లు చేయటం. ద న్యూ స్కీమ్ ఇంటెన్స్ టు క్యాటలైజ్ అంటే ప్లాన్డ్గా జరగడం అన్నమాట. ఇది ఎగ్జాక్ట్. ఓకే, ఒక్కసారి అలా చెక్ చేసుకోండి. ఇది సెకండ్ మోడల్, ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే, తర్వాత బిట్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇదిగో ఈ 4th బిట్ని మీరే చేయాలి. సింపుల్ టెక్నిక్తో చేసేవచ్చు, చాలా సింపుల్ టెక్నిక్తో చేయొచ్చు. డాష్ ద బడ్జెట్ విల్, సారీ ఇక్కడ ప్రింటింగ్ తప్పు పడింది. లీడ్ LEAD lead to an increase in farm sector spending or not can only be answered
when a detailed analysis for it is. చెప్పాలి, మీరే ఆన్సర్ చేయాలి. నేను చేయనా? సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది ఇందులో. ఫస్ట్ ఆప్షన్లో ఇఫ్ అన్నాడు, ఈవెన్, వెదర్, ఐదర్, సిన్స్. ఇక్కడ ద బడ్జెట్ విల్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ఫార్మ్ సెక్టార్ స్పెండింగ్ ఆర్ నాట్. ఇదిగోండి ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి వెదర్ రాయాలి. చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్నారు, ఇక మీరు చూడాల్సిన అవసరం లేదు. సిన్స్ తీసేయండి, ఈవెన్ తీసేయండి, ఐదర్ తీసేయండి. మరి ఇఫ్ ఆ వెదర్ అనే డైలమాలో ఉంచండి. రెండవది ఏంటో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ బి ఆన్సర్డ్ వెన్ ఏ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్ ఈజ్ అవైలబులా, ఆఫ్ ఇట్ ఈజ్ దేరా. ఏమై ఉంటుంది? ఇఫ్ ఇట్ ఈజ్ అవైలబుల్, అందువల్ల దేర్ సూట్ అవ్వదు. ఫైనల్గా వెదర్ ద బడ్జెట్ విల్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ఫార్మ్ సెక్టార్. బడ్జెట్లో ఇంక్రీజ్ చేసినా చేయకపోయినా స్పెండింగ్ ఆర్ నాట్. సో కెన్ ఓన్లీ బి ఆన్సర్డ్ వెన్ ఏ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్ ఈజ్ అవైలబుల్. ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ మాత్రం అందుబాటులో ఉంది. క్లియర్? తరువాత మీరే చేయాలి. ఫిఫ్త్ బిట్ నేను చెప్తాను, నా డ్యూటీయే. ఒకసారి ట్రై చేయండి అమ్మా. ఎ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ డాష్ టు ఫినాన్షియల్లీ అసిస్ట్ ద మిడిల్ క్లాస్ డాష్ ద నెక్స్ట్ 2 decades. ఏమై ఉంటుందో చూడండి. ఇంక్లైన్ అంటే తెలుసు కదండి, కాస్త బెండ్. ఇంక్లైన్ అంటే బెండ్ అండి, లేదు డిక్రీజ్ అనమాట, తగ్గిపోవటం కూడా. ఇలా దాన్ని బట్టి మీరు ఏదైనా ఆలోచించండి. చెప్పనా? చూద్దాం. ఎ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్, ఇక్కడ మనకు కావాల్సింది చూడండి, నేను చాలా జాగ్రత్తగా టెక్నికల్గా చెప్తున్నాను. ఆర్ తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి? టు ఫినాన్షియల్ అసిస్ట్ అన్నాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో మనం రాయాల్సింది ఈడీ ఫామ్ రాయకూడదు. ఇదిగో ఇది తీసేయండి, ఎందుకంటే ఆర్ తర్వాత రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం రాస్తే V4 రాయాలి, లేదంటే యాడ్వర్బ్ రాయాలి. ఏం రాయాలమ్మా? యాడ్వర్బ్ రాయాలి. ఇక్కడ రెస్పాన్సిబుల్ తీసేయండి, యాడ్వర్బ్ కాదు. హోప్ఫుల్లీ యాడ్వర్బ్. చూడండి ఈ టెక్నిక్ చూడండి. మీరు అంటే నేను ఎలా చెప్తున్నానో మీరు దాన్ని బట్టి మీరు ఫస్ట్ గెస్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రాబబుల్లీ యాడ్వర్బ్, లైక్లీ యాడ్వర్బ్, ఆబ్వియస్లీ 3 సరిపోయాయి. మరి రెండో దానికి చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ హోప్ఫుల్లీ టు మీకు ఫైనాన్షియల్ అని కానీ, ప్రాబబుల్లీ టు ఫైనాన్షియల్, లైక్లీ టు ఫైనాన్షియల్. అసిస్ట్ ద మిడిల్ క్లాస్ డాష్ ద నెక్స్ట్ అన్నాడు. మిడిల్ క్లాస్ బై ద నెక్స్ట్ 2 decades. మిడిల్ క్లాస్ విత్ ద నెక్స్ట్, విత్ ఇన్ ద నెక్స్ట్ 2 decades. విత్ ఇన్ ద నెక్స్ట్ 2 decades అనకూడదు. ఇది కంప్లీట్ విత్ ఇన్ సూట్ అవ్వలేదు, ఎగిరిపోయింది. ఈ రెండిట్లోనే ఉంది. ఓవర్ ద నెక్స్ట్ 2 decades. ఇక్కడ ఓవర్ అని ఎప్పుడైతే ద నెక్స్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్యూచర్ కదండి, ఓవరే. సో ఆన్సర్ ఈజ్ a number of factors are likely to financially assist the middle class over the next 2 decades. నిజంగా ఇప్పుడు కరోనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏ ఒక్క పనిని మనస్ఫూర్తి చేయలేకపోతున్నాం. అందరం భయంతో ఉన్నామండి. అలా ఉంది పరిస్థితి. తర్వాత 6th one, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అంటే తెలుసు కదండి, ఫింగర్ ప్రింట్స్, DNA టెస్ట్లు, మర్డర్స్ ఏమైనా జరిగినప్పుడు ఒకటి అన్ని రకాల పరీక్షలు చేస్తారు కదా. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ డాష్ శాంపిల్స్ ఫ్రమ్. ఏం చేస్తారు? శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ద స్పాట్ టు డాష్ వెదర్ దేర్ ఆర్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. అంటే అక్కడ ఏదో భయంకరంగా ఒక బ్లాస్ట్ ఏదో జరిగింది, అక్కడికి వచ్చి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అంది మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద రావాలి. పిక్డ్ ఉండొచ్చు. లెఫ్ట్ శాంపిల్సా? ఛీ, క్వైట్ ఆపోజిట్. మార్క్డ్ శాంపిల్స్ ఉంచండి. లిఫ్టెడ్ కాదండి, రిలీజ్డ్ శాంపిల్స్ కూడా ఉండవండి. మార్క్డా పిక్డా? రెండో డాష్ని చెక్ చేసుకుందాం. ద స్పాట్ టు అంటే పిక్డ్ ద శాంపిల్స్ ఫ్రమ్ ద స్పాట్ టు ఎన్ష్యూర్ వెదర్ దేర్ ఆర్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. స్పాట్ టు గ్యాదర్ మరి గ్యాదర్ అవసరం లేదు కదా.
ఇక్కడ పిక్డ్ అన్నాం కదా, ఆబ్వియస్లీ మనం చూడక్కర్లేదు, వచ్చేసింది. పిక్డ్ అండ్ ఎన్ష్యూర్డ్. ఓకే రైట్. తర్వాత 7th బిట్ ఒకసారి ట్రై చేయండి. Researchers have dashed that increased body fat is dashed with greater sensitivity to sweet taste అన్నారు. మీరే ఆన్సర్ ఆలోచించండి. చిన్న ఇంటి ఇస్తా మామూలుగా. బ్లాంక్కి ముందు ఏముంది? హ్యావ్ ఉంది. హ్యావ్ ఎప్పుడైతే ఉందో మనకి V3 కావాలి. ఫస్ట్ ఇక్కడ V3A, ఫైండ్ ఫౌండ్, ఎస్టాబ్లిష్డ్ V3A, పబ్లిష్డ్ V3A, రిటర్న్ V3A, సెగ్మెంటెడ్ V3A. చచ్చాం. ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకండి, అలా చేస్తే తప్పేం లేదు. తర్వాత రీసెర్చర్స్ హ్యావ్ డాష్ దట్ ఇంక్రీజ్డ్ బాడీ అన్నాడండి. ఇంక్రీజ్డ్ బాడీ అంటే ఏదో ఇంక్రీజ్ అవుతుంది బాడీలో, మీకు ఫ్యాట్ అన్నాడు. ఆ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏం చేయాలి మనం? కనుక్కోవటము అంటారు. ఎస్టాబ్లిష్డ్ ఉండదు కదా, చూసారా? ఇంక్రీజ్డ్ ఎస్టాబ్లిష్డ్కి సంబంధం లేదు. రిటర్న్ దట్ ఇంక్రీజ్డ్ ఉంచండి, అలాగే పబ్లిష్డ్కి సంబంధం లేదు. సెగ్మెంటెడ్ దట్ ఇంక్రీజ్డ్ అన్నాడు, సెగ్మెంటెడ్కి సంబంధం లేదు. ఇక మిగిలినవి 2, ఒకటి ఫౌండ్, 2 రిటర్న్. ఇప్పుడు చూద్దామండి. ఇందులో మనం మామూలుగా అక్యుములేట్ అంటే మీకు మామూలుగా తెలుసు కదండి, అంటే మీకు పేరుకుపోవటం అలాగే మీకు కూడబెట్టడం. అక్యుములేట్ ద మనీ, ఎలా మనీ పెరుగుతూ ఉండడం. అందువల్ల దాన్ని పక్కన పెట్టండి. తర్వాత చూద్దాం. అమౌంట్కి తీసాం. ఇప్పుడు 2 ఆప్షన్సే ఉన్నాయి, ఫౌండ్, రిటర్న్. రెండో చూద్దామండి. ఓకే, ఫ్యాట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గ్రేటర్ సెన్సిటివిటీ టు స్వీట్ టేస్ట్. అలాగనే మీకు ఫ్యాట్ ఈజ్ సీక్రెట్ విత్, సీక్రెటెడ్ రాదు కదా, ఆబ్వియస్లీ ఆన్సర్ ఫౌండ్ అండ్ అసోసియేటెడ్. రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ దట్, ఏం కనుక్కున్నారు? ఇంక్రీజ్డ్ బాడీ ఫ్యాట్, మన బాడీ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈజ్ అసోసియేటెడ్ విత్, దేంతో అసోసియేట్ అయిపోతుంది? గ్రేటర్ సెన్సిటివిటీ టు స్వీట్ టేస్ట్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు బాగుంది. మరి తరువాత పేజ్ని చూద్దాం. ఇదిగో 8, 9, 10, 11, 12 ఈ మోడల్ ఇక్కడితో అయిపోతుంది. మీరు ఒక్కసారి చూడండి. ద ఆర్గనైజేషన్ డాష్ మిడ్ డే మీల్స్. నిజానికి ఇంగ్లీష్లో మీల్ అంటామండి, అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో మీల్ అంటాము. బట్ ఎనీ హ్యావ్ ఇది మీ ఇష్యూ కాదు. మిడ్ డే మీల్స్ టు డాష్ 1 million స్కూల్ చిల్డ్రన్. నిజంగా స్కూల్ చిల్డ్రన్కి భోజనం చాలా అవసరం. చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మీ కోవిడ్ వల్ల ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ఏదో 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 ఇస్తుంది, అందిస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు మనం ఆన్సర్స్ ఏంటో ఒక్కసారి మీరే చూడండి, చెక్ చేయండి, అనుకోండి ఒక్కసారి. ప్రొవైడ్స్ ఓవర్, సప్లైస్ ఈక్వల్, లీవ్స్ అబౌట్, అస్క్రైబ్స్. అస్క్రైబ్స్ అంటే ఆరోపించటం అండి, ఆరోపించటం, ఆరోపించటం అన్నమాట. ఆరోపిస్తాడు అంటారు కదా, అలా. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. డిస్ట్రిబ్యూట్స్ అమౌంట్. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అవాయిడ్ ఇర్రెలవెంట్, ముందు అవసరం లేని తీసేయండి, అవసరం లేని తీసేద్దాం. సప్లైస్, ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుందో సప్లై చేస్తుందండి? సప్లై చేస్తారు, ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది బాగుంది దగ్గరగా. సప్లైస్ అలా ఉంచుదాం. లీవ్స్ మిడ్ డే మీల్స్ టు అబౌట్ 1 million స్కూల్ చిల్డ్రన్. ద ఆర్గనైజేషన్ లీవ్ మిడ్ డే మీల్స్ టు అబౌట్ 1 million స్కూల్ చిల్డ్రన్. ఇక్కడ డిస్ట్రిబ్యూట్స్ మిడ్ డే మీల్స్ టు అమౌంట్ 1 million. ఈ అమౌంట్ 1 million సూట్ అవ్వదు కాబట్టి ఇది సంబంధం లేదు. అస్క్రైబ్స్, ఆరోపించడం, లిమిటెడ్కి సంబంధం లేదు. ఈ 2 అవసరం లేదు. అట్లాగనే ఈ మీల్స్ టు ఈక్వల్ 1 million స్కూల్ చిల్డ్రన్, ఈ 2 సంబంధం లేదు. ఇప్పుడు ఈ రెండింటి సంగతి చూద్దాం. ఏదైనా పాజిటివిటీ చూద్దాం. ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ మిడ్ డే మీల్స్ టు ఓవర్ 1 million స్కూల్ చిల్డ్రన్. సుమారుగా 1 millionకి పైగా. ఇది బాగుంది.
అంతేగాని ఆర్గనైజేషన్ లీవ్స్ మిడ్ డే మీల్స్, లీవ్స్ ఏంటండి, లీవ్స్ లెఫ్ట్ ఇక్కడ పనిచేయదు. ఫైనల్గా దట్స్ ద ఆన్సర్. 9th ఒక్కసారి చెక్ చేసుకోండి. Dash of the work on the new colleges will go a long way in so dash the shortage of engineers in the state. ఏమై ఉంటుంది ఇందులో? మీకు తెలియంది ఏమైనా ఉందా? పోన్లేండి. అబ్జల్యూషన్. అబ్జల్యూషన్ అంటే రాసుకోవాలంటే విమోచనం, విడిచిపెట్టేయటం, రిలీఫ్. ఇక్కడేమో మీకు సర్పాసింగ్ ఐడియా ఉంది కదండి, అధిగమించడం, ఓవర్కమ్. ఇప్పుడు చేయండి. డాష్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద న్యూ కాలేజెస్. ఏదో కాలేజెస్లో వర్క్ ఏదో విల్ గో ఎ లాంగ్ వే, చాలా కాలం అయిపోతుందా. ఇన్ డాష్ ద షార్టేజ్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ద స్టేట్, అది తెలియజేస్తుందట. సరే చెప్పనా, చూద్దాం. స్టార్టింగ్ నా పద్ధతిలో చేస్తా. ఫస్ట్ చూద్దాం. స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద న్యూ కాలేజెస్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ రిక్వెస్టింగ్ ద షార్టేజా. రిక్వెస్టింగ్ కాదండి బాబు, లేదు అని చెప్పడం అక్కడ, ఇది కాదు. తర్వాత చూద్దాం. ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద న్యూ కాలేజెస్ విల్ గో ఎ లాంగ్ వే, ఎక్కువ కాలం పట్టడానికి ఏం చెప్తుంది? ఇన్ అడ్రెస్సింగ్ ద షార్టేజ్ ఆఫ్ ఇంజనీర్స్. నిజంగా అడ్రెస్సింగ్ ద షార్టేజ్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ద స్టేట్, మన స్టేట్లో సరైన ఇంజనీర్స్ లేరు అని చెప్తుంది, సరిపోయింది. ఫినిషింగ్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద న్యూ కాలేజెస్ విల్ గో ఎ లాంగ్ వే ఇన్ ఎస్టాబ్లిషింగ్ స్టార్ట్స్. ఇది ఎస్టాబ్లిషింగ్తో పనే లేదు ఇక్కడ. ఇక్కడేమో మరి అబ్జల్యూషన్, రిలీఫ్ ఆఫ్ ద వర్క్, ఓవర్కమింగ్, సర్పాసింగ్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద న్యూ కాలేజెస్. సార్ ఓవర్కమ్ ఏంటి? లిమిటింగ్ షార్టేజెస్ ఉండవు, ఒకే ఒక ఆన్సర్. అడ్రెస్సింగ్ అండి, తెలియపరచటం. నిజంగా మన వాళ్ళు అంటారు సార్ ఏంటండి అందరూ చదువుతున్నారు ఉద్యోగాలు లేవు అని. బాగా గుర్తుపెట్టుకోండి, చదువుతున్నట్టు అనుకుంటున్నారు, సర్టిఫికేట్స్ వస్తున్నాయి కానీ దానికి అవసరమైన సబ్జెక్ట్ మాత్రం ఎవరి దగ్గర ఉండట్లా, అదే ప్రాబ్లం. తర్వాత చూద్దామండి నెక్స్ట్ బిట్, 10th బిట్. ద యాక్టర్ ఈజ్ సెట్ టు రిటర్న్ టు ద బిగ్ స్క్రీన్. ద యాక్టర్ ఈజ్ సెట్ టు రిటర్న్ టు ద బిగ్ స్క్రీన్. మళ్ళీ బిగ్ స్క్రీన్లోకి వస్తున్నాడట ఇన్ ఏ మూవీ, ఒక మూవీలో. ఎలా? దట్ డాష్ కాంట్రాస్టింగ్, మళ్ళీ డాష్ ఆఫ్ హర్రర్ అండ్ కామెడీ. అంటే ఒకవైపు హర్రరు ఒకవైపు కామెడీ రెండు కూడా మిక్స్ చేసి వస్తున్నాడటండి, మళ్ళీ రిటర్న్ అవుతున్నాడట. అంటే కమ్ బ్యాక్ అంటారు తెలుసు కదండి, కమింగ్ బ్యాక్. చిరంజీవి గారు 150 మూవీ రాజకీయాల తర్వాత మళ్ళీ సినిమా చేయాలి అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు, ఎలాంటి సినిమా చేయాలి అని. నిజానికి మీకు సైరా లాంటి సినిమాలు మంచి మంచి వచ్చాయి, కానీ విషయం ఏంటో తెలుసా, అలాంటి ప్రయోగాలు చేస్తే అట్టర్ ఫ్లాప్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అతను ఉనికిపోతుంది. ఇంకా దాని ప్లేస్లో మంచి కమర్షియల్గా కొన్ని అంటే 100% హిట్ అవుతాయని ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక ఏమంటారు దాన్ని, ఐడియా ఉంటుంది, కామన్ అనమాట. అది ఆ కామన్ సోర్సెస్ ఉంటే చాలు, ఆ రీసోర్సెస్. అలా అందుకని చెప్పి ఖైదీ నెంబర్ 150 తీశారు, అందులో అన్నీ ఉంటాయి. ఎనీహౌ ఇప్పుడు అలాగే ద యాక్టర్ ఈజ్ చూడండి సెట్ టు రిటర్న్ టు ది బిగ్ స్క్రీన్ అనే మూవీ, ఇన్ ఏ మూవీ. సో దట్ డాష్ కాంట్రాస్టింగ్ ఆ ఫర్రర్ అండ్ కామెడీ రెండు కలిపి ఉండాలండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అమల్గమేట్స్. వాట్ ఈజ్ అమల్గమేట్స్ అంటే కలిసిపోయాయి అని చెప్తామండి. అంటే దీన్నే మీకు కన్సల్టేటెడ్ అంటారండి. అవి కన్సల్టేటెడ్ అని కానీ కలిసిపోయాయి అని కానీ చెప్పొచ్చు. ఫిల్మ్స్ ఆఫ్ హర్రర్ అండ్ కామెడీ. బ్లెండ్స్. బ్లెండ్స్ అంటే ఎగ్జాక్ట్ కంబైన్ అండి, కాంబినేషన్. జనరస్, దీన్ని జనరస్ అంటామండి. జనరస్ అంటే కళ,
బాబా ఇన్వాల్వ్స్, మూవీ దట్ ఇన్వాల్వ్స్ కాంట్రాస్టింగ్, ఇన్వాల్వ్స్ కాదు, మూవీ దట్ ఫ్యూచర్స్ కాంట్రాస్టింగ్ ఉండదండి, సెలబ్రేట్స్ కాంట్రాస్టింగ్ ఉండదు. ఇక డిపిక్షన్స్ అంటే ఐడియా ఉన్నాయి కదండి, అంటే చిత్రీకరణే కానీ ఫ్యూచర్స్ కావు. సెలబ్రేట్స్ విజువల్స్ ఇవేమి కావు. మిగిలిన మనకి రెండే, ఫిల్మ్స్, కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ ఆఫ్ హర్రర్ అండ్ కామెడీ అన్నాడు. ఇక్కడ జనరస్ అనేది ద టెక్నికల్ వర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మైక్రో అంటే ఎకానమిక్స్లో ఎలా వస్తుందో అలా అనమాట. ఈ రెండు కూడా అండి. కాంట్రాస్టింగ్ చూడండి, ఫిల్మ్స్ ఆఫ్ హర్రర్ అండ్ కామెడీ అనడానికి లేదు, కాంట్రాస్టింగ్ జనరస్ ఆఫ్ హర్రర్ అండ్ కామెడీ అంటే రెండు మిక్సింగ్ అని. మిక్సింగ్ అనే మీనింగ్ ఇక్కడ చూసుకోరా, మొత్తం కాంబినేషన్ బ్లెండ్స్ అన్నమాట. ఆబ్వియస్లీ ఆన్సర్ ఇదే, ఇది కాదు, దగ్గరగా ఉంది కానీ కాదు. తరువాత 11th వన్, ప్రియా వాజ్ హ్యాబిచువల్లీ సో. జాగ్రత్తగా మీరు అక్కడ ఆ వర్డ్స్ని చూడండి అమ్మా. రైట్, చూసేద్దాం. ప్రియా వాజ్ హ్యాబిచువల్లీ సో డజల్. మీకు డజల్ అంటే తెలుసు కదండి, డాసల్ అంటాం. డాసల్ అంటే ఒబీడియన్స్ అండి, ఒబీడియన్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే విధేయత. అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందండి, చాలా విధేయతగా ఉంటుంది, మంచి అమ్మాయి. బట్ డాష్ దట్ హెర్ ఫ్రెండ్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్. కానీ ఆమె స్నేహితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. హెర్ సడన్ డాష్ హెర్ ఎంప్లాయర్స్. ఆమె అంత విధేయత కలిగిన అమ్మాయి అంటున్నారు, స్నేహితులు అర్థం చేసుకోలేకపోతున్నారంటే అమ్మాయి ఖచ్చితంగా కోప్పడి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అలా ఉండదే అంటుంటాం కదా అలాంటప్పుడు. సో చూసేద్దాం. అకామిడేటింగ్, అడ్జస్టింగ్ అండి. అకామిడేటింగ్ అన్నా అడ్జస్ట్ అన్నా ఇవన్నీ ఒకటే. అంటే దాన్ని మనం అది సర్దుకుపోయే మనస్తత్వం అంటామండి. సర్దుకుపోయే మనస్తత్వం కరెక్టే కదా అమ్మాయిది. మరి రెండోది ఏమన్నాడు, అవుట్ బస్ట్ అగైనిస్ట్ అన్నాడు. అంటే అవుట్ బస్ట్ అంటే తెలుసు కదండి, బ్లో అప్ అంటే గట్టిగా, నీకేమన్నా పిచ్చా, బుర్ర ఏమైనా పని చేస్తుందా, ఏం మనుషులరా మీరు, ఇలా కంట్రోల్ చేసుకోకుండా అరిచేస్తాం. ఇది బాగా సూట్ అయ్యేలాగా అగైనిస్ట్ హర్ ఎంప్లాయీస్. అగైనిస్ట్ అనే వర్డ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా గట్టిగా అరుస్తుంది అని. అందుకని గట్టిగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇలా కూడా అంటాడు ఏంటి అంట కదా. తర్వాత ఇది బాగా దగ్గరగా ఉంది, చూద్దాం తర్వాత చూద్దాం. dazzle and calm. That her friends could not understand her sudden anger for combination రాదు ఇక్కడ, సో తీసేయండి. తర్వాత truculent అంటే మొరటు, రఫ్ నేచర్ అండి. ఇక డాజిల్ అన్నాక రఫ్ నేచర్ ఎలా అవుతుందండి, అనడానికి లేదు. ఇక్కడ చూసారు కదా, దీన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇట్స్ లైక్ వైర్లెన్స్ అంటే వైరస్ ఇంపాక్ట్ లాగా, సంబంధం లేదు ఇది. మీకు డాజిల్ అండ్ క్వైట్ అంటే సైలెంట్. దట్ హెర్ ఫ్రెండ్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్ హెర్ సడన్ అనాయింగ్స్ టువర్డ్ హెర్, అనాయిన్స్ అనగానే టువర్డ్ హెర్ ఎంప్లాయీస్ అనడానికి లేదు. ఐ థింక్ తప్పు అనమాట. ఈ టువర్డ్ వల్ల తీసేయాలి, లేకపోతే చికాకు. మనకు మిగిలింది ఇది ఒక్కటే. ఫైనల్ ఆన్సర్ ఈజ్ అకామిడేటింగ్, అవుట్ బ్రస్ట్ అగైనిస్ట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక లాస్ట్ బిట్ ఈ మోడల్లో, ఇన్ సెవరల్ షాప్స్ హ్యావ్, సెవరల్ అంటే చాలా, హ్యావ్ డాష్ అక్రాస్ ద స్ట్రీట్, ద మార్కెట్ డైరెక్టరీ ఈజ్ డాష్ అన్నాడు. రీలొకేటెడ్, హ్యావ్ తర్వాత V3, అన్ని V3లే సరిపోయింది. రీలొకేటెడ్ అక్రాస్ ద స్ట్రీట్, స్ట్రీట్స్కి అంటే అవతల పక్క అడ్డంగా, ఏదో చెప్తాం కదా అటువైపు అని, ఇట్లా అడ్డంగా అటువైపు. ద మార్కెట్ డైరెక్టరీ ఈజ్ డాష్. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ముందు ఒకసారి మీనింగ్స్ చెప్తాను. రీలొకేటెడ్ అంటే మళ్ళీ దానికి ఒక వేరే ప్లేస్ చూపించటం, ఓకేనా. ఆబ్జలేట్ అంటే నో లాంగర్ ఇన్ యూజ్ అనొచ్చు.
అంటే వాడుకలో లేని అలా కూడా రాసుకోవచ్చు. వాడుకలో లేని అని ఇలాంటివి ఏమైనా. తర్వాత మూడ్ అక్రాస్ ద స్ట్రీట్. వేస్ట్ఫుల్ అనే వర్డ్ వాడాల్సిన అవసరం లేదు కదమ్మా, సో అందుకని బి తీసేయండి. ట్రాన్స్ఫర్డ్ అక్రాస్. షాప్స్ని ట్రాన్స్ఫర్స్ ఎక్కడ చేస్తామండి? ట్రావెల్డ్ కూడా కాదు కదా, ట్రావెల్ ఎక్కడ చేస్తాం? అదే మరి ఇక్కడ ఈ వర్డ్ ఒకటి ఉందండి, రెడెండెంట్. అంటే యాక్చువల్గా రెడెండెంట్ అంటే ఏంటి? రెడెండెంట్ అనగానే మనం చూసుకోవచ్చు, ఒకటి మీకు పునరావృతం కానీ, లేదు అధికమైన అని కానీ, ఇలాంటివన్నీ వస్తాయి. మరి అలాంటప్పుడు దీనికి సంబంధించింది ఏం కాదు, మిగిలింది ఏముంది? ఇదేనండి, రీలొకేట్. ఎప్పుడు షాప్స్ రీలొకేట్ చేయటమే, అంతకుమించి ఏం లేదు. ఇదమ్మా, మీరు ప్రతి మోడల్ని కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మీరు ఇప్పుడు టెక్నిక్స్తో క్రాస్ చెక్ చేసుకోండి. ప్రిలిమ్స్ కాబట్టి మ్యాక్సిమం చాలా చక్కగా చేసేవచ్చు. మెయిన్స్ వరకు వచ్చినప్పుడు అన్ని ఆప్షన్స్ క్లోజ్గా ఉండడం వల్ల దగ్గరగా మీరు ఆన్సర్స్ని టెక్నిక్స్తో మాత్రమే పట్టుకోగలం. అందువల్ల అప్పుడు బాగా ఉపయోగపడతాయి. సరేనా? మరి నెక్స్ట్ మోడల్తో మళ్ళీ కలుద్దాం.